హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, మరి ఐసీటీబీకి సంబంధించి వీడియో అయితే చేయమని చాలామంది అడిగారు. ఎవరు కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. చూద్దాం ఐసీటీబీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాము. ఐసీటీ యొక్క సరైన విస్తరణ రూపం ఏమిటి? ఐసీటీ యొక్క సరైన విస్తరణ రూపం అనేది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ. ఐసీటీ సాధనాలను గుర్తించండి. టీవీ, మొబైల్, రేడియో, టేప్ రికార్డర్, కంప్యూటర్ ఇవన్నీ కూడా ఐసీటీ సాధనాలు. ఐసీటీ ద్వారా జరిపే ప్రసారాలు ఏమిటి? ప్రత్యక్ష ప్రసారాలు, అలాగే ముందుగా రికార్డ్ చేయబడినవి. చర్చలు, సమావేశాలు ఈ రకమైన ప్రసారాలు ప్రత్యక్ష ప్రసారాలు. మనకి టెక్స్ట్ బుక్లో అయితే ప్రత్యక్ష ప్రసారాలు అనేవి ఉన్నాయి. స్వీయ దృక్పథాలు జోడించి వెళ్ళిన ప్రసారాలు ఏమిటి? ప్రీ రికార్డెడ్ ప్రసారాలు. నటనతో కూడిన చిత్రీకరణలు ఉండే ప్రసారాలు ఏమిటి? ప్రీ రికార్డెడ్. టెలివిజన్ ప్రసార నియమాలు ఏకమాధ్యమ ప్రసారాలు, వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు ఉండవు, డిటిహెచ్ యాంటెన్నా అవసరము, మన మాటలు ఎల్లప్పుడూ రికార్డ్ చేయగలము. ఇక్కడ మనం చూసినట్లయితే టెలివిజన్ ప్రసారాలు అనేవి ఏకమాధ్యమ ప్రసారాలు, వినియోగదారుని ఆధీనంలో ఉండవు, మరియు డిటిహెచ్ యాంటెన్నా అవసరము. ఫోర్త్ది అయితే కాదు. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సరైన జతలను గుర్తించండి. టెలివిజన్ అనేది ఏమిటి? టెలివిజన్కి మనకి డిటిహెచ్ యాంటెన్నా అనేది అవసరము. అలాగే మొబైల్కి సర్వెంట్ ప్రొవైడర్ అవసరము. రేడియో టేప్ రికార్డర్కి ఇన్బిల్డ్ సిస్టమ్ అనేది అవసరము. అలాగే కంప్యూటర్స్కి ఇంటర్నెట్ అండ్ సాఫ్ట్వేర్ అవసరము. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ప్రసారాలు వినియోగదారుడి ఆధీనంలో ఉండే సాధనాలు ఏమిటి? మొబైల్ మరియు కంప్యూటర్స్. ఫైబర్ ఆప్టిక్స్ వాహకాల ద్వారా ప్రసారాలు జరిపే సాధనాలు ఏమిటి? కంప్యూటర్లోని అన్ని భాగాలను నియంత్రించేది సిపియు. ఇన్పుట్ సాధనంకు ఉదాహరణ. ఓఎంఆర్ అనేది ఇన్పుట్ సాధనకు ఉదాహరణ. స్పీకర్, ఎల్ఈడి స్క్రీన్, మానిటర్ అనేవి అవుట్పుట్ సాధనకు ఉదాహరణ. సౌండ్ కార్డ్ అనేది ఒక ప్రాసెసింగ్ పరికరము. 1 టెరాబైట్ అనేది దీనికి సమానము. 1 టెరాబైట్ = 1024 గిగాబైట్స్. క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎంఎస్ ఆఫీస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. మొబైల్స్లో ఆండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. వెబ్ పేజీలను చూడడానికి అవసరమయ్యేవి ఏమిటి? మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ గూగుల్ క్రోమ్. సెర్చ్ ఇంజన్లను గుర్తించండి. www. రూపంలో ఉన్నవన్నీ కూడా సెర్చ్ ఇంజన్లు అవుతాయి. సో పైవన్నీ సరైనవి. విజ్ఞాన వినోద సంబంధ చర్చలు జరిగేవి. న్యూస్ గ్రూప్స్. గణిత పట్టికలు, గ్రాఫ్లను చిత్రీకరించేందుకు ఉపయోగపడేవి. ఎంఎస్ ఎక్సెల్. అభ్యాసన వనరులుగా పిలువబడేవి. ఓఈఆర్లు. ఓపెన్ ఎడ్యుకేషన్ సంబంధించినవి. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా వికీపీడియా ప్రారంభమైనది ఇప్పుడు? 2001లో ప్రారంభమైంది. భారతదేశంలో ఓఈఆర్ని నిర్వహిస్తున్న సంస్థలు ఏమిటి? IGNOU అండ్ NPTEL. ఓఈఆర్ల వలన పొందే ప్రయోజనాలలో 4Sకు సరైన క్రమం ఏమిటి? రీయూజ్, రివైజ్, రీమిక్స్ అండ్ రీడిస్ట్రిబ్యూట్ అనేది సరైన క్రమము. చేతి ఉపకరణాలు కానిది. LCD ప్రొజెక్టర్లు. ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో పాఠ్యాంశాల బోధనకు ఉపయోగపడే వనరులు. మన టీవీ మరియు దూరదర్శన్. ఈ సాధనాల కార్యక్రమాలను కాలనిర్ణయ పట్టికలో చేర్చాలి. టీవీ, రేడియో. కాల్ ప్రోగ్రామ్ ద్వారా కంప్యూటర్ల ద్వారా విద్యకి ప్రాథమిక పాఠశాలలో ఎంపిక చేసే విద్యార్థులు ఎంతమంది? 200 మందికి మించకుండా. కాల్లో భాగంగా ఇవ్వబడినటువంటి సీడీల సంఖ్య ఎంత? 64. ద ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అనేది ఒక విద్యా విరామ క్రీడ. సర్వర్తో ప్రత్యక్ష సంధానం కాకుండానే వెబ్ ఆధారిత ఉపకరణాలు, అనువర్తనాలను ఉపయోగించి ఇంటర్నెట్ నుండి వనరులను తిరిగి తెచ్చుకునే సమాచార సాంకేతికత ఏమిటి? క్లౌడ్ కంప్యూటింగ్ అనేది. క్యూఆర్ కోడ్కు సంబంధించి క్రింది ఇచ్చిన వాటిలో సరైనవి ఏంటి? తెలుపు నలుపు చతురస్రాలతో రూపొందించబడిన యంత్రం, చదవగలిగే బార్ కోడ్ కలిగిన ద్వితీయ మాత్రిక, URL లేదా టెక్స్ట్, ఈమెయిల్స్, వెబ్సైట్స్, ఫోన్ నెంబర్లతో నేరుగా అనుసంధానం ఏర్పరిచే సమాచారాలను నిక్షిప్తం చేయడానికి ఉపయోగిస్తారు. అది 78 అంకాల వరకు నిక్షిప్తం చేసుకోగలదు. ఆప్షన్ అయితే థర్డ్ ఆప్షన్. సో 3 కూడా సరైనవి.
ఐసీటీకి సంబంధించి క్రింది ఇచ్చిన వాటిలో సరైనది కానిది ఏదని అడిగాడు. ఐసీటీ ఒక ఆధునిక బోధనోపకరణ. బోధనతో ఐసీటీని ఉపయోగించడం వల్ల ఉపాధ్యాయుని భౌతిక శ్రమ తగ్గుతుంది. ఐసీటీ ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయము. బోధనలో ఐసీటీ ఉపయోగించడం వల్ల అభ్యాసం సౌలభ్యం అవుతుంది. సంబంధించి సరికానిది. ఐసీటీ అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం అనేది కాదు, అది సరైనది కాదు. నెక్స్ట్, కంప్యూటర్ మరియు అంతర్జాలంను వాడుకునే సౌలభ్యం గల ప్రజలకు మరియు వీటిని వాడుకునే సౌలభ్యం లేని వారికి మధ్య గల భేదంను తెలియజేసేది ఏమిటి? డిజిటల్ విభాజ్య అనేది తెలియజేస్తుంది. కంప్యూటర్లు మరియు వాటి అనుసంధానానికి సంబంధించి ఫైర్వేర్ అనగా ఏమిటి? ఫైర్వేర్ అనగా అది భౌతికంగా అనుసంధానం కలిగిన ఇతర సమాచార మాధ్యమం లాంటిది. వైర్ అనేది. ఎంఎంఓ అనేది ఒక డాష్ అంతర్జాలకంలో నెట్వర్క్ గేమ్. యూఆర్ఎల్ అనగా యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. ఆధునిక అంతర్జాలంలో ఉపయోగించు టీసీపీ ప్రోటోకాల్ను కనుగొన్నది ఎవరు? రాబర్ట్ ఈకాన్ మరియు వింటన్ సెర్ప్.